హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈరోజు టాపిక్ మహాశివరాత్రి ఫిబ్రవరి 26. మహాశివరాత్రి నాడు ఏం చెయ్యాలి? ఒక జన్మంతా చేయాల్సిన సాధన ఒక శివరాత్రి రోజున చేస్తే చాలు. ఉపవాసం, జాగరణ, శివాభిషేకం మరియు పూజలు. మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు, భగవంతుడుకు దగ్గరగా ఉండటం, సేవించడం. మన శరీరం శక్తి కోసం మితంగా పండ్లు, పాలు తీసుకోవచ్చు. లేదా ఆరోగ్యంగా ఉన్నాను అంటే పూర్తిగా మహాశివరాత్రి రోజు నిరాహారంగా ఉపవాసం చెయ్యండి. మహాశివరాత్రి రోజున జాగరణ ఎలా చేయాలి? జాగరణ అంటే శివపార్వతులు ధ్యాసలో శివ నామస్మరణతో పాటలు పాడుతూ, అభిషేకాలు చేస్తూ, ప్రవచనాలు వింటూ, ధ్యానం చేస్తూ, శ్లోకాలు పఠిస్తూ రాత్రి అంతా మేలుకుని భగవంతుడి సేవలో ఉండటం. జాగరణ మరియు ఉపవాసం ఎవరు చెయ్యరాదు. అనారోగ్యం ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు చెయ్యకపోవడం ఉత్తమం. ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుంచి 27 ఉదయం 6 గంటలలోపు ఎప్పుడు చేసినా మంచిదే. అత్యంత శుభ సమయం ఏమిటి? మీ శరీరం సహకరించే వరకు భగవన్నామస్మరణ చేసుకోండి, ప్రవచనాలు వినండి, తరువాత నిద్ర చెయ్యండి. అభిషేకం, పూజలు ఏ సమయంలో చెయ్యాలి? అర్ధరాత్రి, లింగోద్భవం మరియు బ్రహ్మ ముహూర్తంలో అభిషేకాలు చెయ్యడం లేదా చూడటం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి షేర్ చేయండి.